కడప జిల్లా బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా అనంతరం ఎంఈఓ కార్యాలయ సిబ్బంది రాధాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా సిబిఎస్ఈ పాఠాలను చెప్పింది విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని, స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల అండదండలతో ఆ పాఠశాల నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఆ పాఠశాల శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పేరుతో ఉన్నప్పటికీ బద్వేల్ పబ్లిక్ స్కూల్ అనే పేరు పెట్టుకుని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒక అపార్ట్మెంట్ లో పాఠశాల నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. స్థానికంగా చూసుకున్నట్టయితే మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు, లేకపోతే డిప్యూటీఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, స్థానికంగా ఎంఈఓ ఆఫీస్ నుంచి అర్ధ కిలోమీటరు బద్వేల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి పెట్టుకున్నారు. ఇంతవరకు ఆ స్కూల్ పైన అనుమతులు ఉన్నాయా లేవా, ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో కూడా ఇక్కడ డేటా లేకుండా, బద్వేల్ పబ్లిక్ స్కూల్ పై డేటా కూడా లేకుండా మండల విద్యాశాఖ అధికారులు గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పటికైనా నిద్రలేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ స్కూల్ పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే రెవల్యూషనరీ స్టూడెంట్స్